హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారాణి దుమ్మంతి. మనమైతే వైజాగ్లో ఉంటున్న శిల్పారామంకి అయితే వచ్చేసాం. ఈ శిల్పారామం పిఎం పాలెంలో ఉంటుంది. సో ఎవరైనా రావాలి అనుకుంటే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయొచ్చు. ఇక్కడైతే చాలా ఉంటాయి చూడటానికి అండ్ షూటింగ్స్ లాంటివి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవటానికి, పెద్దవాళ్ళు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడడానికి అండ్ చాలా అంటే చాలా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని లేదు, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా ఆదివారం టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. సో చూస్తున్నారుగా ఈ ప్లేస్ అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి పండగల టైంలో. ఇక్కడైతే ప్రోగ్రామ్స్ అలాంటివి చాలా బాగా చేస్తారు. మంచిగా అన్నీ జరుగుతాయి. చాలా బాగుంటుంది చూడటానికి. ఇప్పుడైతే ఖాళీగా ఉంది. సో ఎవరైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ఈ టైంలో. ఇక్కడైతే చూస్తున్నారుగా అరకు వ్యాలీలో ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అలానే కట్టించారు. సీతారామరాజు గారిని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఎలా పట్టుకున్నారో, బ్రిటిష్ వాళ్ళని గిరిజనులు ఏ విధంగా అడ్డుకున్నారో, సీతారామరాజు గారిని కాపాడటానికి వాళ్ళు పడిన కష్టాలు ఇక్కడైతే చాలా బాగా చిత్రీకరించారు. ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఈ వాల్స్ పైన వాళ్ళు చేసిన పోరాటాలు చాలా అంటే చాలా బాగా డ్రాయింగ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూస్తున్నారుగా వాటర్ పార్క్.
టికెట్ అయితే 500 నుంచి ఉంటుంది. చిన్నపిల్లలకైతే 300, పెద్దవాళ్ళకైతే 500. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కలిసి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే చాలా బాగుంటుంది. చాలామంది అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు లోన. అండ్ చిన్నపిల్లలు అయితే బాగా డ్యాన్సులు కూడా చేస్తున్నారు. చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. సో చూస్తున్నారుగా ఎంత బాగా చేశారో ఇక్కడ బొమ్మలైతే. చాలా బాగా అనిపించాయి నాకు. చాలా రోజుల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే క్లాసికల్ డ్యాన్స్ వేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ. ఇక్కడ ఎవ్రీ సండే ఉంటుంది ఇలాంటి ప్రోగ్రామ్స్. ఎవరైనా రావాలి అనుకుంటే, ఇలాంటివి ఏవైనా చూడాలి అనుకుంటే సండే టైంలో మాత్రమే చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, శిల్పారామం అయితే ఎంత బాగుందో, ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నారో స్టూడెంట్స్ అందరూ. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నా చిన్నప్పుడు వచ్చాను ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సండే అంతా చాలా బాగా గడిచింది. ఎలా అయిపోయిందో నాకే తెలీదు. సో నేను పండు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీగా కూడా ఉంది, మనసుకి ప్రశాంతంగా. ఆ గ్రీన్గా ఉంటూ ఆ చెట్లు అన్నీ కూడా ఎంత ప్రశాంతతనిచ్చాయన్స్ అంటే మనకుంటున్న బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి ఒక పచ్చనైన గడ్డిలో ఒక 10 నిమిషాలు కూర్చున్నా సరే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో నా వీడియో చూసారుగా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.